హే గైస్, లాస్ట్ వీడియోలో ఆల్ క్లాడ్ ప్యాన్స్ గురించి చూపించాను కదా. ఇప్పుడు ఈ ప్యాన్లో కుక్ చేస్తే ప్యాన్కి కింద స్టిక్ అవుతుందో లేదో చూద్దామా. నేను ఫస్ట్ ఇప్పుడు టోఫుతో ట్రై చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే టోఫు నేను చాలా ప్యాన్స్లో ట్రై చేశాను, చాలా స్టీల్ ఐటమ్స్లో కూడా ట్రై చేశాను. ప్రతిదానికి మొత్తం అంటుకునేది. ఈవెన్ నాన్ స్టిక్లో కూడా ఎంతో కొంత అంటుకునేది. దీంట్లో ఎలా వస్తుందో చూద్దాం. ఈ ప్యాన్స్ వెయిట్ అయితే అంత వెయిట్ కూడా ఏం లేవు. ఇలా ఉంటే మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఇందులో నేను ఆయిల్ కూడా తక్కువే వేశాను, కానీ వేసిన ఆయిల్ కూడా ఎక్కువైపోయింది. అంతా సపరేట్ అయిపోతే అది కూడా 60% వరకు తీసేసాను. నార్మల్ ప్యాన్స్లో కంటే కూడా ఈ ప్యాన్స్లో ఆయిల్ అయితే చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 20 మినిట్స్ వరకు ఫ్రై చేశాను. ఇప్పటి వరకు ప్యాన్కి అయితే అస్సలు స్టిక్ అవ్వలేదు. ఇది ఇండక్షన్ స్టవ్ అండి. ఇందులోనే స్టిక్ అవ్వలేదంటే ఇంకా గ్యాస్ స్టవ్స్ పైన ఇంకా మంచిగా వర్క్ అవుతుంది. తీసుకున్నందుకు ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇది బెస్ట్ ప్యాన్ అని చెప్పచ్చు. టోఫులో ఇలా సింపుల్గా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. మంచి ప్రోటీన్ కూడా. ఈరోజు మా లంచ్ అయితే ఇది పాలక్ పన్నీర్, సాల్మన్ ఫ్రై, టోఫు ఫ్రై, పప్పుల పొడి, మునగాకు పొడి విత్ గీ, కీన్వా అండ్ రైస్.